G6 న్యూస్ తెలంగాణ. నమస్కారం. గ్రామం సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా. నేను ఒక ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్ని. ఇప్పుడు మీ ముందుకు కరీంనగర్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా వస్తున్నాను. నా చిన్నతనంలోనే నేను 2006లో మా నాన్నని కోల్పోయాను. మా నాన్న రైతు బాధలు ఏవైతే ఉంటాయో అవి పడి అప్పుల బాధ వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాకు ఉన్న 3 ఎకరాల భూమి, ఎంతవరకు మాకు భూమి ఉందో అంతవరకు ముంపుకు గురైంది 2006లో. ఆ గురైన తర్వాత మాకున్న ఒక్కొక్కే ఒక ఆధారం మేము కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే మా భూమి మేము కోల్పోయామో అప్పటి నుండి మాకు అసలు జీవనాధారం లేక మేము కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి బయటికి వెళ్ళి చదువుకోలేక కష్టపడి నేను మా చెల్లె ఇద్దరం కష్టపడి సోషల్ వెల్ఫేర్లో సీట్ సంపాదించుకోవడం జరిగింది ఫ్రీగా. దాని తర్వాత మా మమ్మీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మమ్మల్ని మాకేదైతే ఇంకా అంత ఖర్చులు ఉంటాయో పెట్టుకుంటూ వచ్చారు. నేను నా ఇంటర్ వరకు కూడా, నా 10th వరకు నేను వెంకటకృష్ణ సోషల్ వెల్ఫేర్లో చదివాను. నా ఇంటర్మీడియట్లో నేను మడికాల సోషల్ వెల్ఫేర్లో చదివాను. కష్టపడుతూ చదివాము. ప్రతిసారి స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ వస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. దాని తర్వాత నేను నా సివిల్ ఇంజనీరింగ్ని నా యూనివర్సిటీ పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నాను. సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామందికి ఇల్లు అనేది ఖచ్చితమైన అవసరం. అది చాలామందికి తీరకపోవడం, ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు కట్టుకోకపోవడం, అలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కోవడం నేను చూసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం ఏదైతే నేను చేయగలుగుతున్నా చేద్దామని చెప్పేసి వెళ్ళాను. దాని ద్వారానే ఓపాడ్ అనే ఒక ప్రాజెక్ట్ని నేను చేయడం జరిగింది. నా సివిల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత ఓపాడ్ అంటే పైప్ హౌస్ అని మీరు వెతికితే నా గురించి వస్తుంది. నేను చేసిన ప్రాజెక్ట్ గురించి కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. చాలామందికి అది హెల్ప్ఫుల్గా కూడా ఉంది.